జేకేఎల్ యూనివర్సిటీ సిఎస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పాను కదా. సో మరి దానికి తగ్గట్టుగానే క్లాస్ రూమ్స్తో పాటుగా ఒక 500 నుంచి 600 మధ్యలో సిస్టమ్స్ కూడా ఉంటాయంట. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒక సిస్టమ్ అవైలబుల్ ఉండేటట్టుగా ఇక్కడ అరేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ప్రజెంట్ మనం వచ్చినటువంటి ల్యాబ్లోని హెచ్డిఎల్ లాంగ్వేజ్ అనేది నేర్పిస్తున్నారంట. హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. సిఎస్సిలో ఉన్నటువంటి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ల్యాబ్ అనేది డివైడ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. సో అందుకోసమని 20 ల్యాబ్స్ అనేది ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఏదో సిఎస్సిలో జాయిన్ అయ్యాము, మనం ప్రాక్టికల్గా థియరిటికల్గా చదివేసాము, బయటికి వెళ్ళిపోయాము, ఇలా కాకుండా వాళ్ళు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇది గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఏంటి అంటే ఇందులో వాళ్ళు ఏంటంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇస్తారు ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని అంటే కొన్ని కంపెనీస్ తోటి వీళ్ళు టైఅప్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో ఆ కంపెనీస్లో రియల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు. వాళ్ళ రియల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్లోని ఈ స్టూడెంట్స్ని వీళ్ళని ఇంక్లూడ్ చేస్తారనమాట. సో ఆ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నారు, రియల్ ఇంజనీర్స్తో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. చాలా తొందరగా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున్న వాళ్ళు ప్లేస్మెంట్స్ కోసం వెళ్ళేటప్పుడు కూడా అసలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అనమాట. సో లైక్ మనం ఇంటర్న్షిప్ ఎలా అయితే చేస్తామో దానికన్నా బెటర్ అని చెప్పుకోవచ్చు.